రావాలి. యేసు ప్రభు భూమి మీద నిలబడి ఉన్నాడు. ఆయన దగ్గరికి దిగి వస్తే ఆయన నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నేను లేదమ్మా, నేను కొండెక్కి కూర్చుంటా, చెట్టెక్కి కూర్చుంటా అంటే ఇక నీ ఇష్టం, నీ ప్రమాదంలో నీవే పడతావు. కాబట్టి అలాగా బస్ ఎక్కినా రైలు ఎక్కినా మన స్టేజ్ రాగానే త్వరగా మన లగేజ్ అంతా తీసుకొని దిగి క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా మన జీవితంలో ఆ మేడి చెట్టు ఎక్కినటువంటి జగ్గయ్య ఏ విధంగా అయితే త్వరగా దిగి వచ్చాడో, ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి దిగి వచ్చాడో, మనము కూడా ప్రమాదకరమైన ఎత్తైన స్థలములలో నుంచి యేసు ప్రభు దగ్గరికి రాగలగాలి. ఒకరోజు ఒక సంఘటన చెప్తాను. దావీదు కాలంలో జరిగింది. అబీగయలు అనేటువంటి ఒక స్త్రీ యొక్క భర్త పేరు నాబాలు. అతడు మొరటువాడు. దావీదు అరణ్యంలో సంచరిస్తున్న దినాలది. ఆ దినాల్లో తన సైనికుల కొరకు ఆహారం కావాలని నాబాలు దగ్గరికి ఒక 10 మందిని పంపాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చేయడానికి అవన్నీ కావాలని అడిగినప్పుడు నాబాలు దావీదును రకరకాలుగా దూషించాడు. అంటే దావీదు ఎవడు అన్నాడు, యేసయ్య కుమారుడు ఎవడు, వాళ్ళకిందుకు నేను భోజనం పెట్టాలి, వాళ్ళకిందుకు నేను భోజనం పంపాలి, కాబట్టి ఎవడు దావీదు అంటే దావీదు యొక్క ప్రభావము తెలిసినా, దావీదు ఇజ్రాయేలు 12 గోత్రాలకు రాజు అని తెలిసిన, దావీదు యుద్ధ రంగంలో గొల్యాతులు జయించిన విజయవీరుడని తెలిసిన, నాబాలు మొరటోడు కాబట్టి అతనికి ఏం అర్థం కాక దావీదు ఎవడు, యేసయ్య కుమారుడు ఎవడు, పంపేదే అనుకున్నాడు. సరే, మొత్తానికి ఆ వెళ్ళిన 10 మంది ఆ వార్త తెచ్చి, అయ్యా నాబాలు దగ్గరికి వెళ్ళాము, అతడు ఒక గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు, మంచి వ్యవసాయం చేస్తూ మంచి పంటలు పండిస్తున్నాడు, కానీ అతని దగ్గరికి వెళ్ళి ఆహారం అడిగితే దావీదు అడిగిన 6 రకాలైన ఆహారాలు అడిగాడు దావీదు. ఆ 6 రకాలైన ఆహారాలు అడిగితే అతనేమన్నాడు, ఎవడో మాకు తెలియదు, మాకు తెలియని వానికి మా కష్టార్జితం మా ఆహారం ఎందుకు పెట్టాలి, కాబట్టి ఎవడే దావీదు మాకు తెలియదు అన్నాడు. ఇక దావీదుకు ఎంత కోపం వచ్చిందంటే నాబాలుకున్న కలిగిన సమస్తమంతా నాశనం చేయడానికి దాదాపుగా 400 మంది సైన్యముతో నాబాలు ఇంటి మీదకి మరి వెళ్తున్నాడని భార్యకు తెలిసి భార్య ఏం చేసిందంటే ఆమె త్వరపడి ఏం చేసింది, త్వరపడి